ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ట్రిప్ ఏం కాదు ఇది. సో మన ట్రిప్ సిరీస్ వేరే. సో ఇది వచ్చేసి ఒక 3 టెంపుల్స్కి విజిట్ అవుతున్నాం. సో ఆ టెంపుల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను ఆ 3 టెంపుల్స్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, నేను మా వాడిద్దరం కలిసి అవుతున్నాం. ఓకే, చెప్పాను కదా 3 టెంపుల్స్కి విజిట్ అవుతున్నామని చెప్పేసి. సో ఈరోజు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ అవుతున్నాం. స్పెషాలిటీ ఏంటంటే దీన్ని అందరూ మినీ తిరుపతి అని కూడా అంటారు. మినీ తిరుపతి అని ఎందుకు అంటారంటే, మనము తిరుపతిలో ఉన్న అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉంటుందో, ఆలయం యొక్క నిర్మాణం సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది మీకు. సో అందుకోసమే దీన్ని మినీ తిరుపతి అని అంటారు. ఎలా ఉంది ఏంటి అని మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా మీరు అవన్నీ డెకరేషన్ చేసిన అవన్నీ చూసారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాక మాకు కూడా అర్థం కాలేదు ఏంటి డెకరేషన్ ఏంటి అని చెప్పేసి. ఇందాక ఒక స్వామీజీ వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మొన్ననే వైకుంఠ ఏకాదశి అయింది కదా, ఆ సందర్భంగానే వీళ్ళు ఈ విధంగా మొత్తం డెకరేట్ చేశారనమాట టెంపుల్ని. సో యాక్చువల్లీ ఆ రోజు వచ్చేదే ఉండే, బట్ సమ్ వేరే పని ఉండడం వల్ల రాలేకపోయింది. ఓకే, ఫైనల్ అయితే వచ్చేసినాం.
టెంపుల్ వచ్చేసి మనకు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఎక్కడంటే ఎన్టీవీ ఇంకా భక్తి టీవీ, వనితా టీవీ ఆఫీస్ ఉంటుంది కదా. సో ఆ ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కొండపైన టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ మాత్రం నేను ముందు చెప్పినట్టే ఎగ్జాక్ట్ మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు తిరుపతి అక్కడ అయితే లడ్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా మీకు 365 days ఇక్కడ కూడా వాళ్ళు లడ్డు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో టైం ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయండి. ఓకే.